అని చెప్పేసి స్టేన్ తెచ్చుకోవడము ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎస్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు. వెల్కమ్ టు ప్రకాష్ రావు గారు. 2021లో మొట్టమొదటిసారిగా లడ్డూలో కల్తీ జరుగుతుందనేటటువంటి వ్యవహారాన్ని టీటీడీ పాలక మండలి గ్రహించింది. 21లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 22లో కూడా పలు ఇంటర్నల్ నివేదికలు లడ్డూ కల్తీ వ్యవహారానికి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చాయి. అయినా కానీ ప్రభుత్వం మారేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడున్నటువంటి ప్రతి అధికారికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేటటువంటి నివేదిక చెప్తుంది. మీరు ఎలాంటి విచారణకు డిమాండ్ చేస్తారు, ఎలాంటి యాక్షన్కు డిమాండ్ చేస్తారు? ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు మనం అందరం ఇది అఫీషియల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ సుబ్బారెడ్డి గారికి తెలుసు, వీళ్ళు తెలుసు అంత. ఒకటి నాకు ఐ డోంట్ నో, అందరూ అంటే కీలకంగా ధర్మారెడ్డి గారి పేరు మాత్రం ప్రచారంలోకి వస్తుంది. ధర్మారెడ్డి గారు కీలక పాత్ర పోషించారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అని చెప్పి. కరెక్ట్. అది అలాగే అండి. ఇప్పుడు మన లడ్డూలు చేసేవాళ్ళు కుక్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఏదన్నా చేస్తుంటే వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎందుకు బయటపడలేదు? నాకు ఎవరు కూడా దీని గురించి ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం కదా, వంట చేసేప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాం కదా, వంట చేసే వాళ్ళకి తెలియదా ఈ ఘీ సరిగా లేదు, ఇది సరిగా అవటం లేదు, వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేశారా లేదా, అది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాలండి. లేకపోతే ఇప్పుడు ఏమిటంటే అంటే నాకు చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట ఇదంతా చూడాలంటే. కుక్కులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అయ్యా ఇది ఈ నెయ్యి సరిది కాదు, లడ్డులు సరిగా రావట్లేదు, స్మెల్ సరిగా రావట్లేదు, వంట చేస్తుంటే ఇది సరిగా లడ్డులు మనం ప్రిపేర్ చేయటం కుదరట్లేదు, వాళ్ళు ఎందుకు చేయలేదండి? ఎంత 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 ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సుబ్బారెడ్డి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, వీళ్ళిద్దరు కూడా ధర్మారెడ్డి గారిని మనం అన్నట్టు తీసుకొచ్చాం కదండి. సో డెఫినెట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు పర్మనెంట్గా దే షుడ్ బి ఇన్ ది బిహైండ్ ది బార్స్ అండి. అసలు వాళ్ళకి డే ఆఫ్ ది లైట్ చూడకూడదు. అటువంటిది ఇస్తేనే నెక్స్ట్ టైం ఎవరైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. మనం ఇందాటి నుంచి నేను చెబుతున్నాను, అసలు క్రిస్టియన్ అనేవాడు అందులో ఉండటానికి వీల్లేదు. ఈవెన్ దో దే ఆర్ ఎలక్టెడ్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. They should be barred from it. So only some Piethadipati should take over the responsibility until that chief minister is removed or stepped down. లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దిస్ అండి. ఇంకోటి, ఈ పవిత్రను గురించి మనం మాట్లాడుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుచానూరు దేవస్థానాన్ని మాత్రం మనం ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయకపోతే తిరుచానూరు విల్ బికమ్ ఏ మీట్ ఫ్యాక్టరీ లాగా అయిపోతుందండి. తిరుచానూరు పోతుంటే మీరు బేసికల్లీ మీట్ షాప్స్ చూస్తారు కానీ ఏమి చూడరు. అలాగే తిరుపతిలో ఓన్లీ ఆల్కహాల్, మీట్ షాప్స్ చూస్తుంటారు. సో నేను చెప్పింది ఏమిటంటే డిక్లేర్ ఇట్ ఎస్ ఎ పుణ్యక్షేత్ర అనగానే చాలా ఉన్నాయి. బట్ అంటే అట్లీస్ట్ సమ్ స్టెప్స్ ఏమిటంటే యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, వీళ్ళంతా ఏం చేశారంటే ఒక పుణ్యక్షేత్రం అని, హోలీ సిటీ అని వితిన్ 15 మైల్ కిలోమీటర్ రేడియస్లో మీట్ అమ్మటానికి వీల్లేదు, మీట్ తినటానికి వీల్లేదు, ఆల్కహాల్ అమ్మటానికి వీల్లేదు, ఆల్కహాల్ తాగటానికి వీల్లేదు, బయట నుంచి అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకురావటానికి కూడా వీల్లేదు ఆ 15 మైల్ రేడియస్లో. ముందు అట్లీస్ట్ ఇదన్నా మొదలు పెడదాం తిరుపతిలోను తిరుచానూరులోను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అంటే ఎట్లా అయితే ఎటువంటి శాంక్టిటీ మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుమలలో, తిరుపతిలో కూడా వీ షుడ్ మెయింటైన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం. దే డిడ్ంట్ సే తిరుమల దేవస్థానం. మరి ఈ పొలిటీషియన్స్, మనం ఇప్పుడు క్రిస్టియన్ అని ఆయన వదిలేద్దాం, ఇప్పుడు హిందూస్ మాత్రం హిందూగా ఎలక్ట్ అయ్యి హిందూ చీఫ్ మినిస్టర్, he doesn't have that sense to say, I am a Hindu. You can see every Christian will act like a Christian.
Every Muslim will act like a Muslim. Tell me one Hindu elected chief minister or any minister acting like a Hindu. I Yes. want to support. I want to make sure my religion is protected. We don't want to dilute the strength of our Sanatan Dharma. We want to make sure all the villages are protected. ఎందుకు చేయట్లేదు మనం అంటే వీఆర్ ది రెస్పాన్సిబుల్. వీ హిందూస్ ఆర్ ది వర్స్ట్ ఎనిమీస్ ఆఫ్ అవర్ హిందూయిజం. ఇది పొలిటీషియన్స్ వీ నో దే ఆర్ బియాండ్ రిడెంప్షన్. మన హిందూస్ ఎందుకు ఆలోచించట్లేదు ఇది? ఈ విలేజ్ బై విలేజ్ పోతాయి, టెంపుల్ బై టెంపుల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని బట్టి వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు అదర్ టెంపుల్స్లో. అంటే మన టీటీడీ కాకుండా అదర్ టెంపుల్స్ కూడా మనం చూసుకోవాలి కదా. ఏం జరుగుతాయి భారతదేశంలో అని చాలా బాధగా ఉంటుంది. ఏదైనా సరే ఒక హిందూ సంఘం ఏదన్నా వెరీ స్ట్రాంగ్ హిందూస్, మేబీ వీ హ్యావ్ టు ఇన్వైట్ all the sadhus, Swamijis, Peethadpatis. I don't know if we will be successful. They have their own mission. That's another problem. Everybody is, they created their own boundaries. And ఎస్ సాధు పీఠాధిపతులు అంటే వాళ్ళ పీఠాన్ని చూసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు. ప్రపంచం అంతా పోయినా పర్వాలేదు వాళ్ళకి. ఎస్ వేణుగోపాల్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఏకసభ్య సమావేశం ఇచ్చినటువంటి నివేదిక పైన పాలక మండలి ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. శ్రీశైలం గారు, ఇప్పుడు సార్ అడిగారు 1020 సంవత్సరం ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాన్ని జాబ్ చేస్తుంటే వాళ్ళు దాని వాసన పట్టుకోలేరా, వంట చేస్తా ఉంటే ఇది కల్తీయా కాదని కనుక్కోలేదంటే ఖచ్చితంగా అలాంటి కంప్లైంట్స్ రావడం వల్ల, అదేవిధంగా భక్తుల దగ్గర కంప్లైంట్స్ రావడం వల్ల మైసూర్లో CFTRI అనే సంస్థకి ఏదైతే పంపిస్తే టెస్ట్లకి అది ఖచ్చితంగా కల్తీ నెయ్యి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ తర్వాత ఏదైతే బేటా సిటో స్టల్ పరీక్ష ప్రతి దీంట్లో చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని దాన్ని దాచిపెట్టి గెజిట్లో ఇవ్వకుండా వీళ్ళు ప్రతి సంవత్సరం టెండర్లకు పోవడం జరిగింది. అక్కడ జరిగిన పొరపాటు ఇది, ఈ అధికారులది. అంటే ఇది ఎవరు చెప్పితే వాళ్ళు చేశారనేది బయట రావాలి. అదేవిధంగా ఈరోజు పరకామణిలో అవినీతే, అదేవిధంగా ఏదైతే ప్రసాదాల్లో అవినీతే, సివిల్ కాంట్రాక్టర్లోనూ అవినీతే. అంటే టీటీడీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భగవంతుడు అనే ఒక భయం కూడా లేకుండా ప్రతి దాంట్లో అవినీతి చేశారు. ఆ రోజు చైర్మన్ చూసాం, రూమ్ 500 5,000 పెట్టండి, 500 దర్శనము 5,000 పెట్టండి అని ఒక బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడినారు వైఎస్పీ సుబ్బారెడ్డి గారు. ఆ రోజే అందరూ వ్యతిరేకించారు. నేను అట్ట కాదు ఏదైతే దేవుడికి ఆదాయం చేకూర్చే పనులు అవన్నీ. ఈరోజు భక్తితో చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, వ్యాపారాలు చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆయనకు వచ్చే ఆదాయము కరెక్ట్గా ఖర్చు పెడితే చాలు. ఈరోజు వేల లక్షల కోట్లు ఈరోజు ఆయనకి ఆస్తులు, అదేవిధంగా బంగారము, అదేవిధంగా డబ్బులు ఉన్నాయి. ఆయనకి ఈయనేమి వ్యాపారం చేసి పెట్టాల్సిన అవసరం లేదు. భక్తితో చేయాలి. అంటే దాని మైండ్ సెట్ని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు దేవుడి పేరుతో చెప్పేసి దోచుకోవాలనే ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ సేవాభావంతో భక్తులకు సేవ చేయాలనే కార్యక్రమం ఎక్కడ చేయలేదని చెప్పేసి భక్తుల దగ్గర నుంచి విమర్శలు కూడా రావడం జరిగింది. శ్రీశైలం గారు, ఇంకోటి ఏదో అడిగారు మీరు చెప్పండి. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? కన్క్లూజన్ ఎట్లా ఉండబోతుంది? ఏకసభ్య నివేదిక ఇచ్చారు కాదు, టీటీడీ పాలక మండలి దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ప్రభుత్వం ఎట్లా ఫర్దర్ మూవ్ అవుతుంది? సార్ ఖచ్చితంగా ఈ రోజు టీటీడీ సంస్థని కాదు, భక్తులు కోరుకునేది ఇది ఎవరైతే తప్పు చేశారో అసైన వ్యక్తులకి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి భయం అనేది ఉంటుంది. వీళ్ళు కానీ తప్పించుకున్నారంటే, అంటే చట్టం దృష్టిలో తప్పించుకోవచ్చు, భగవంతుడి దృష్టిలో తప్పించుకోలేదు. అది మేము చూస్తున్నాం. సార్ కూడా తెలుసుంటారు, పెద్ద ఆయన కూడా. ఏదైతే చట్టం సన్నిధిలో చట్టంలో దీంట్లో తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి సన్నిధిలో మాత్రం తప్పించుకునే పరిస్థితే ఉండదు. ఖచ్చితంగా భగవంతుడు అనే ఆయన్ని అందరూ నమ్ముతారు కాబట్టి ఆయన వేసే శిక్ష తిరిగి ఉండదు, వాళ్ళ హిస్టరీ ఉండదు. కోట్లు సంపాదించిన వాళ్ళు ఈరోజు కూటికి లేకుండా అల్లాడుతున్నారు. అదేవిధంగా బిడ్డలు ప్రయోజకులైన బిడ్డలు పోగొట్టుకున్నారు. రకరకాలుగా చూసాం. ఖచ్చితంగా
న్యాయం జరుగుతుంది. భక్తులకి ఏమంటే న్యాయస్థానంలో న్యాయం జరిగితే ఒక సాటిస్ఫాక్షన్, కానీ లేట్ అయినా భగవంతుడు వాళ్ళకి మాత్రం శిక్ష అనేది వేస్తారు శ్రీశైలం గారు. ఖచ్చితంగా దీన్ని కాదనే దానికి లేదు. ఎందుకంటే మేము చాలా చూసాం హిస్టరీ, కాబట్టి అంత కళాఖండిగా మేము చెప్తున్నాం ఖచ్చితంగా జరుగుతుంది అని. ప్రకాష్ రావు గారు, మీరు కన్క్లూజన్ పాయింట్ ఏం చెప్తారు? ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా కొనసాగాలి? ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ కావాలి? టీటీడీ బోర్డు ఎట్లా రియాక్ట్ కావాలి? టీటీడీ వీళ్ళందరూ కూడా, టీటీడీ బోర్డు అనుకోండి, చైర్మన్ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇది హిందూ టెంపుల్ విషయము, సనాతన ధర్మ విషయం. సనాతన ధర్మానికి ఎటువంటి గైడ్ లైన్స్ మనం వీ హ్యావ్ టు ఫాలో అనేది చూసి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి శాంక్టిటీని మెయింటైన్ చేసి ఓన్లీ డివోటెడ్ హిందూస్, ఆ భక్తి ఉండేవాళ్ళండి. జస్ట్ బికాజ్ ఒక ఆయన హిందూగా పుట్టాడంటే ఆయన ప్రాబ్లీ సెక్యులర్, 30% ఆయన సెక్యులర్. ఇటువంటి వాళ్ళని అపాయింట్ చేసామనుకుంటా అంటే ఏమవుతుందండి, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఎవరైతే డబ్బులు బాగా ఇస్తారో, ఎవరైతే పొలిటికల్గా వాళ్ళని సపోర్ట్ చేస్తారో చీఫ్ మినిస్టర్స్ వాళ్ళనే అపాయింట్ చేస్తారు. దట్స్ వెరీ సింపుల్, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు ఇట్. సో అంటే దీస్ ఆర్ నాట్ నెసరీ రిలీజియస్ పీపుల్ అండి. సో దట్ మీన్స్ ది ఓన్లీ సొల్యూషన్ మనకి ఏమిటంటే ఎండోమెంట్ యాక్ట్ని రద్దు చేయాలి ఫస్ట్. దీని గురించి ఇట్ మే టేక్ ఇయర్స్, బట్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్, విచ్ విల్ కంటిన్యూ అండి. అలాగే ఎవరైనా సరే చీఫ్ మినిస్టర్ హిందూగా ఎలక్ట్ అయితే, హిందూ అనుకోండి, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, వాళ్ళు హిందూ మతాన్ని గురించి ఎందుకు ప్రమోట్ చేయటం లేదు? లైక్ ఇప్పుడు సో మెనీ చర్చెస్ ఉన్నాయి కదండి, ఇల్లీగల్ చర్చెస్ ఉన్నాయి కదా, ఎందుకు వాళ్ళు అకౌంట్, ఇప్పుడు ఆయన జీవో కూడా ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు, ఇది కలెక్ట్ ఆల్ ది ఇల్లీగల్ చర్చెస్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్లో అని. విత్ ఇన్ 10 daysలో హీ విత్డ్రూ ఇట్ అండి. అంటే ఈవెన్ జస్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ ఆల్సో ఏబుల్ టు డూ వాట్. ప్రకాష్ రావు గారు ధన్యవాదాలు, వేణుగోపాల్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తిరుపతి లడ్డూ చుట్టూ ఉన్నటువంటి వివాదం తొలగిపోయే విధంగా నాణ్యమైనటువంటి